బాగున్నా హాయ్ నమస్తే భయ్యా హలో దేరా మరే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా? నా పేరు కిరణ్ అన్న. నేను మంచిగా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండే. అయితే నేను ఏం చేసిన బెట్టింగ్లు తెలుసు కదా, బెట్టింగ్లు యాప్లలో బెట్టింగ్లు ఆడి పైసలు పోగొట్టుకున్నా. నా బండి పోయింది, నా కారు పోయింది, ఇంట్లోకి వెళ్ళగొట్టిరు, పూరి వదిలేసింది, అన్ని పోయినాయి. జోలు 500 నట్టున్నాయి. 500 కదా, ఇంకెక్కువ ఉన్నాయి. ఇయ్యన్నా అన్న ప్లీజ్ అన్న, ఒక్క గేమ్ ఆడతానా? నా 500 కదా, ఇంకెక్కువ ఉన్నాయి, కానీ నేను డబ్బులు ఇవ్వలేను అన్న. ఇయ్యన్నా తింటా అని చెప్పు, నేను తినిపిస్తాను. అన్న ఒక్క గేమ్ జ్యూస్ తాగుతా అంటే చెప్పు, తాగిపిస్తా. ఒక్క గేమ్ అన్న, ఒక్క గేమ్ అన్న ప్లీజ్ అన్న, ఒక్క గేమ్ ఆడితే లక్ష వస్తాయి అన్న. నువ్వు ఆడుకోనా ఇద్దరం ఆడదామన్నా, లక్ష వస్తాయి అన్న. అన్న నీకు 50,000 అన్న, ఇంట్లో చెల్లగొట్టిరన్నా అన్న. ఇగో బండి కుదపెడదామన్నా 10,000 వస్తాయి, 10,000 వస్తాయి. బండి కుదపెడదామన్నా 10,000 వస్తాయి అన్న. ఎవరన్నా నువ్వు? అసలు నువ్వు ఎవనువో నాకు తెలియదు, ఎవడు నాకు తెలియదు అన్న. నీకు అర్థమైతలేదన్న, ఒక్క గేమ్ ఆడితే 2 లక్షలు వస్తాయి అన్న. అన్న మరి ఇన్నిసార్లు ఆడినావు కదా, ఆ లక్షలు ఏమైనాయి? అన్న నా బ్యాడ్ టైం అయినా పోయింది. ఈసారి కూడా గుడ్ టైం అని ఎట్లా అనుకుంటావు? ఇప్పుడు కూడా బ్యాడ్ టైమే. అన్న 11:30 అవుతుందన్న, లోన్ యాప్ ఫోన్లు చేస్తారన్న. 11:30 అవుతుందన్న, లోన్ యాప్ ఫోన్లు చేస్తారన్న. అయితే నాది సేమ్ ఇలాంటి బండే ఉండే అన్న. 2 రోజుల కింద పోయింది. ఇంటికి పోతే తిడతారు. ఒక 2 రోజులు నువ్వు బండిస్తావు మా ఇంట్లో పెట్టుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది అన్న. ఒక్క నిమిషం అన్న, అన్న పోకన్నా అట్లా. ఇప్పుడు బండి ఆడ పెట్టి నేను అటు చేసే లోపల ఏమైందంటే బండి పోయింది. ఇప్పుడు ఇంటికి నువ్వంటే జర పెద్దోని, ఇంట్లో మేనేజ్ చేస్తాం. నేను చిన్న పోరాన్ని కదన్న, ఇంటికి పోగానే కొడతాడు అన్న. రామ్ మనోహర్ ఏం చెప్పింది తెలుసా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. సాటి మనిషికి హెల్ప్ చేయాలని చెప్పిండు అన్న. ఇల్లు నాకు తెలియదు, నీ ఊరు తెలియదు, నువ్వు ఎవడో నాకు తెలియదు అన్న. ఎందుకన్నా సీరియస్ అయితే? ఎవడో నాకు తెలియడం నీకెందుకు ఇవ్వాలి పండి? హలో, మీరు డైల్ చేసిన నెంబర్ సరైనది కాదు. ఇంట్లో చిన్న కొడుకు పని చేయాలని ఏమన్నా రూల్ ఉందా అంకుల్? మా యొక్క ఫుల్ లాస్ట్ ఏం చేసుకుంటాడే, నాకు ఇస్తే తిని బతుకుతా. పని చేయమంటారు, పని చేయాలని ఏమన్నా రూల్ ఉందా? నువ్వు చెప్పే. మా డాడీ రైల్వే ఆఫీసర్. అదే అంటున్నా నేను, మా దగ్గర పైసలు ఉన్నాయి, మా అన్నగారు సంపాదిస్తుండు. నువ్వు కూడా ఏదని నందం చేస్తారు. నాకు చదువు రాలే అన్న, అన్ని ఫెయిల్ అయినా. వాళ్ళు అనేది నీకు అర్థమైతే లేదు. పెద్దవాడు చూసుకుంటాడు, మీ డాడీ చూసుకుంటాడు. రేపు లగ్గం అయితే పెళ్ళాన్ని ఎట్లా దాదుకుంటాడు? అదొక భయపెడుతురు. పెళ్ళైనాక నేను ఎవరు చూస్తారా, మేము పెట్టాం పైసలు, పెళ్ళైనాక నువ్వే బతకాలంటే మా ఉట్టికి వస్తుందా? పైసలు తెస్తుంది కానీ ఆమె కట్నం లేదా? అవి తిని బత్తా. పని చేయాలని రూల్ ఏమని చెప్పే, పని చేయి అంటారు. నాకైతే ఏదైనా రైల్వే స్టేషన్ పోయి దుంకబుద్ధి అవుతుంది ఆడ. నీకు ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ వర్క్ చేయి. మొబైల్ షాప్ పెట్టుకోండి. నీకు ఏ పనిలో ఐడియా లేదా? నాకు ఏం రాదన్నా. నేను ఇంట్లో పొద్దున మా అమ్మ టిఫిన్ చేస్తుంది. నా జీవితంలో పెద్ద టెన్షన్ ఏం తెలుసా? ఇవాళ మధ్యాహ్నం ఏం తినాలి అనేది నా పెద్ద టెన్షన్. మధ్యాహ్నం రాత్రి ఏం తినాలి అనేది టెన్షన్, అంతే. ఆల్రెడీ మా డాడీ ఏం చేసిండంటే 5 లక్షలు ఏమైనా బిజినెస్ పెట్టుకోమని ఇచ్చిండు. నేను మా దోస్తులను గోవాకి తీసుకుపోయినా. ఇంటికి రాగానే పొట్టు కొట్టిండు. దోస్తులకు చెప్పుకుంటే ఇజ్జత పోతుంది అని చెప్పలే ఎవరికి. మా వాళ్ళు ఏం లేదు, 5 లక్షలు ఉండగానే వచ్చిర్రు. ఇవాళ మా డాడీ ఎలా కొట్టిండ్రా అంటే ఎవడు ఫోన్ సోషల్ మీడియాలో ఉంటాయిగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన. పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు నా గురించి. మా అయ్య ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఏదైనా తెలియని ప్లేస్లో ఉండాలి. అట్లా ఎవరికి తెలియని ప్లేస్లో ఇప్పుడు మీ దగ్గర ఉంటా బ్రో. ఏమైతే పట్టుకుంటే మిమ్మల్ని కూడా పట్టుకుంటారు, నాకు రోడ్ మీద కలిసిందని చెప్పి అంతే. ఏముంటారు ఏముంటారు. ఇంట్లోకి వెళ్ళి మా డాడీ ఎల్లగొట్టిండు. యో మెత్త దుప్పటిచ్చి ఏడికి పోలో అర్థమైతలేదు. నీతో ఉండాలనా?
నువ్వు ఏం చెప్తే అది చేస్తా. నేను మీతో రావచ్చానా మీ ఇంటికి? మా ఇంట్లో ఎలగొట్టిరు నన్ను. ఇంట్లో ఏం పని చేస్తలేను అన్నారు. అయితే మధ్యాహ్నం ఛాలెంజ్ చేసిన, నా కాళ్ళ మీద నేను సొంతంగా బతుకుతా అన్న. మిత్తాయి దుప్పటిచ్చి పంపించారు. టిఫిన్ గిట్లా చేసిన లేదా? ఏడానా పొద్దున ఒక ఇడ్లీ తిన్నా, ఇందాక ఒక బిర్యానీ తిన్నా, అంతే. ఏం తినలేదు. టిఫిన్ తినిపిస్తావా? ఇంట్లో ఎలగొట్టిరు బ్రో. వద్దు బ్రో, నాకు తెలుసు నీ ఛానల్ నేను చూస్తా. గుర్తుపట్టినావులే? చెప్పు కెమెరా. దా గుర్తుపట్టినావా? సో ఇది పరిస్థితి. వీడియోలు ఎందుకు చేస్తలేరు అంటారు కదా. ఇట్లా వీడియోలు చేయడానికి మేము రెడీయే, కానీ బయటికి వస్తే అందరూ గుర్తుపడుతున్నారు. మీ లవ్ ఎక్కువైపోవడం వల్ల వీడియోస్ తక్కువైపోయినాయి. कैसे लोग रहते हैं यार यहाँ पर. Emotional damage. నీ పని ఏదో నువ్వు చూసుకోవచ్చు కదా, మధ్యలో మమ్మల్ని ఎందుకు కలుపుతావు? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? లాస్ట్ బాల్ సిక్సర్ మనదైతే కిక్ వేరే ఉంటది. ఆ జంబలకడి జారు మిఠాయా. హలో, బస్ స్టాప్ ఇటు కదా? అరే బస్ స్టాప్ ఇటు అంటారా? ఇటు కాదు, ఇటు అంట అన్న. ఇదేం ఏరియా? నేరెడ్మెట్. అరే ఈసీఎల్ ఎక్స్ రోడ్ కాదురా, నేరెడ్మెట్ ఎక్స్ రోడ్ అన్న. నేరెడ్మెట్టే కదా? నేరెడ్మెట్ ఎక్స్ రోడ్. ఇగో నాకు చీకేదో అంటింది, కడుక్కొని బస్ ఎక్కుతా. ఏంటిది? ఆగురా నాయన, ఒక అన్న నీళ్లు పోస్తుండు, చేయి కడుక్కొని నీడు సతాయిస్తుండన్న. ఇగో ఈ నేరెడ్మెట్ ఎక్స్ రోడ్లో బస్సు ఎక్కేసి వస్తా. కుషాగూడ అన్న. ఏ నెంబర్ బస్ ఏమైనా ఐడియా ఉందా అన్న? ఉందా? అయ్యో ఈ అన్నకు తెలిసి అన్న నన్ను బస్సు ఎక్కిస్తాడు. అన్న ఎక్కిస్తా అని చెప్పు అన్న. బస్సు ఎక్కిస్తాడు అంటే నువ్వేం టెన్షన్ పడకు. ఇగో చేయి కడుక్కోగానే అరే ఆగురా, నీ తెస్తారా, వస్తున్నా, ఆగురా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చేయి కడుక్కొని ప్రశాంతంగా. చేయి కూడా కడుక్కొని వారా, ఎక్కుతున్నా కదా అన్న. బస్సు కోసమే ఉన్నా కానీ నేను చెప్పన్న, బస్ కోసమే ఉన్నా కదా. కొంచెం గట్టిగా అరే ఇను అన్న చెప్తుండి. బస్సు ఎక్కి అడిగే వస్తా, కుషాయిగూడకే వస్తా. ఇగో ఈ అన్నకు, అన్న నీ పేరన్నా? ఇగో ఈ సునీల్ అన్నకు మొత్తం తెలుసు. అరే ఆగు. నమస్తే, బాగున్నావా? ఒక్క నిమిషం అన్న. అంబ్రెల్లా సర్వీస్. వర్షం పడ్డప్పుడు మీరు బుక్ చేసుకుంటే మేము వచ్చి అంబ్రెల్లా పట్టుకుంటాం. అన్న ఆగన్నా ఒక నిమిషం. ఇప్పుడు వర్షంలో తడిసిపోతే ఎట్లానా? నిన్ను ఎవరు కాపాడతారన్నా? నేను కాపాడద్దా? నువ్వు నేను కాపాడుకునే ప్రాణం. నేను బుకింగ్ చేసుకుంటూ వస్తా. నాకు చార్జెస్ ఏం లేవు. పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, మొత్తం హెల్తీ ఫుడ్. నాకు ఆ ఫుడ్ పెడితే చాలు. నేను ఇంకా మీరు ఎక్కడికి పోయినా నేను అంబ్రెల్లా పెట్టుకొని ఉంటా. అప్పుడు నేను మీకు పట్టుకోవాల్సి వస్తుంది ఇవన్నీ ఫుడ్ మెయిన్లీ నేను మీకు పెడితే. See, if the rain is coming and you will be తడిసిపోతావు. సో తడిసిపోయినప్పుడు నేను నీకు పట్టుకుంటా. అన్న నీ తలకాయ తిననా? నీ తలకాయ కాపాడతా. రాలే నీకు బుకింగ్ ఇంకా? వెళ్ళు. ఇది మా వాళ్ళే అన్న మొత్తం. మేము అంబ్రెల్లాలు పట్టుకుంటాం అనమాట. వెళ్ళి అరే ఇట్రా. అంబ్రెల్లాలు పట్టుకోవడం పైసలు
అవ్వనా నీ బతుకు నువ్వు బతుకుతున్నావు, మా బతుకు మేము బతుకోద్దా? మేము బతుకుంటే అవ్వనా ఫ్రీగా ఫినాయిల్ ఇస్తుంది, అవుతావా? అన్న ఒకప్పుడు బైక్ సర్వీస్ అంటే బండి మీద దింపుడు అంటే కూడా నవ్విరన్న, ఇప్పుడు బండి బుక్ చేసుకుంటలేరా ర్యాపిడో? అట్లనే అంబ్రెల్లా సర్వీస్. నాకు ఇది ఇయ్యనా 14C అన్న, నాకు ఒక నాడ్ ఇవ్వనా, నాడ్ అన్న జరా అది ఇవ్వనా వైట్ 39. రెడ్మీలో ఈ మోడల్ వస్తుంది. అంటే అది సరేనా, నేను ఆధార్ కార్డు తీసుకొని వస్తాను. ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇస్తారా? తీసుకుంటాం. దోపిడి 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 మనిషి మనిషి దోపిడి తిందియం తొందర మనిషి మనిషి దోపిడి అంతా దొంగల దోపిడి. A few moments later. దోపిడి దోపిడి మనిషి మనిషి దోపిడి. భలే పట్టిపోయాడు ఫోన్ ఇప్పుడాడు. ఎవరు ఫోన్ పట్టుకోపోయినా ఎవరు? ఫోన్ తీసుకెళ్ళండి. పిలు ఒక్కసారి చూడండి మా దబాయించి రావాలేనా? ఇప్పుడే పట్టిపోయాడు. దోపిడి బొడ్లో పెట్టింది. ఆడి 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 అన్న అన్న మా ఫ్రెండ్కి చూపించి అన్న, మా ఫ్రెండ్కి చూపించడానికి పోయినా. అట్లా తీసుకోపోతా ఉన్నాను బయటికి. ఫ్రెండ్ ఏడున్నాడు? ఇక గల్లీలో ఉన్నాడు అన్న. ఏడున్నాడు? మళ్ళీ కనిపిస్తాడు కదా చూస్తే. అంకుల్ చెప్పు అంకుల్. నాకేం తెలుసే, నాకేం తెలుసే. నీకెవరు చెప్పారు? నాకెవరు చెప్పి నాకేం నీకు ఫోన్ పెరుగుతున్నాడు ఎవరు చెప్పారు? చెప్పు తప్ప చెప్పాలి, చెప్పొద్దని తప్ప మాది. చెప్పన్నా నేను చెప్పన్నైందనా ఓరి మీద నొక్కుతున్నావు నువ్వు. చెప్పన్నైందనా ఓరి మీద నొక్కుతున్నావు నువ్వు. నేను నీ మీద ఓరి మీద నొక్కుతున్నావు. అరే ఇది పద్ధతి కాదు. నువ్వు అన్నా నువ్వు ఎక్కువ ఈ కిరికియా కన్నా ఇంకా నీ మీద నీకు చెప్పిపోయినా నీకు చెప్పినా బ్రో, నీకు చెప్పినా బ్రో, మా ఫ్రెండ్కి చూపిస్తాను. టైరీ అన్న, టైరీ అన్న. అన్నా నా బండిది టైర్ ఖరాబ్ అయిందన్నా, ఒక టైర్ కొనియావా? టైర్ కొనియావా? అన్న ఒక్క నిమిషం ఆగనా, అన్న ఒక్క నిమిషం ఆగనా. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఆగనా అన్న ప్లీజ్ అన్న. అన్న అందుకెళ్ళి అది తిప్పుకుంటా. టైర్ అన్నా. ఐరన్కి ఇస్తారా? ఐరన్కి ఇస్తారా? అన్న నేను మళ్ళీ తెచ్చిస్తానా అన్న, నేను మంచిగా అన్న బాగా ఉన్నానన్నా నేను. నాకు బండి టైర్ పోయిందన్నా అన్న, టైర్ మళ్ళీ ఇస్తాను అన్న. ఒక దెబ్బ కొట్టినా సరే కానీ అన్న ప్లీజ్ అన్న. అన్న 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 హెల్ప్ చేయొచ్చు కదన్నా. బైక్ కాడ ఉంది, నేను మళ్ళీ తెచ్చిస్తా సాయంత్రం. అమ్మా అన్న మంచోని నేను. ఇదేంది ఇదెక్కడ ట్విస్ట్, ఇదెక్కడ మాస్ అన్న అట్లా ఇచ్చేస్తున్నావు ఏందన్నా? ఒకరికొకరు సాయం చేసుకోవాలి తప్పదు. ఒకరికొకరు సాయం చేసుకోవాలి తప్పదు. అమ్మా అన్న అన్న అసలు నువ్వు వేరే అన్న. మావోడు ఏదో జామకాయలు తెచ్చిండన్న, జామకాయలు తెచ్చి కోసిండు. కోసి అందులో కారం పెట్టిండు. కారం పెట్టిన తర్వాత అందులో ఇత్తులు తీసిండన్న. ఆ ఇత్తులు ఎడబెట్టిండు, అడగవా అన్న? జామకాయలు ఉన్నాయి కదా బ్రో. జామకాయ తిన్నా కోస్తాం కదా. జామకాయ పండ్లు జామ పండ్లు కోస్తాం కదా కొయ్యలే కోస్తామంట. దానిలో ఇద్దరు ఉంటాయి చూడు, అవి ఎడబెట్టిన అడుగుతుండు. ఇంటికి వచ్చిండన్న వాడు. ఇంటికి వచ్చినాక ఏంది
అన్న వాడు వరంగల్ నుంచి వచ్చిండన్న. వరంగల్ నుంచి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వాడు ఏం చేసిండంటే ఏం చేయాలో తెలియక ఏమైంది అని ఆలోచించుకుంటా వేసిండు. వేసిన తర్వాత ఏం చేసిండో తెలుస్తలేదు. అది నిన్నటి నుంచి అట్లనే ఉంది. అది ఏడుందో మనకి వానికన్నా తెలుస్తుంది. అది వరంగల్ నుంచి వచ్చిందన్న. ఎక్కడి నుంచి వచ్చిందో అడగవా జరా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్ర ఉన్నదారా? వాడిని ఏమడతావు తెలుసా? చెప్పు. ఎక్కడుందో అడగనా? ఎక్కడుందో అడగనా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నేను మాట్లాడుతున్నా. హలో అన్న బిజీ ఉన్నాడు. నేనేం తీసుకోండి, ఫోన్ తీసుకోండి. హిందీ బోల్. హలో భయ్యా కామ్ పే హై నా ఇధర్. భయ్యా కామ్ పే హై నా ఇధర్. హలో काम कर रहे ना? అరే సారీ అన్న. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక. इस सज्जन को क्या तकलीफ है भाई? कुछ काम नहीं है ऐसी बुलाया जाओ. कुछ काम नहीं है ऐसी बुलाया जाओ. गजब बेइज्जती है. खत्म. बाय बाय टाटा गुड बाय गया. कैसा लगा मेरा मजाक? ఇట్లా మొబైల్ రేంది మనుషులు. ఇప్పుడు మాట అడుగుతానే అన్న. ఇప్పుడు నన్ను పార్టీకి పిలిచినావు అనుకో, చెవులో పెట్టక ఎక్కువసేపు నువ్వు గిలగిల, చెవులో పెట్టక ఎక్కువసేపు నువ్వు గిలగిల. ఇప్పుడు నన్ను పార్టీకి పిలిచినవే, చిక్కా పోసినావు నాకు. ఏంటిది? మందు. నేను పడతాను. అది చూడు స్టడీ, ఇదిగో స్టడీ. నన్ను పార్టీకి నువ్వు పిలిచినావు. ఎందుకు పిలిచినావు చెప్పే అన్న. మర్యాద కాదు, తాగా నీకు పిలిచినావు. అవునా? ఇప్పుడు పిలిచినప్పుడు అన్న ఇగో నీ బండి ఉంచుకో. నువ్వు పిలిచినప్పుడు నాకు చిక్కా పోసి నన్ను రోడ్డు మీద వదిలేసి నువ్వు పోతే అంటే ఇది చూడు. ఇప్పుడు 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 నువ్వెవరు 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. కాదు కాదు ఎన్న గుర్తొచ్చింది. చూడు నీ బండి ఇన్నే ఉంది, నేను ఇన్నే ఉంటా. బండి వేసుకొని పోతా. బండి వేసుకొని పోతా. బండి వేసుకొని నేను పోతా. అమ్మ బావ అజ్జది పోయేటట్టు నీకు అర్థమవుతుంది. వైన్ షాప్ ముందరా అమ్మో వాయమ్మో ఊపిరిగా ఈ హిందీ అయితే నేను నడుచుకుంటే పోతా అన్నా. భయ్యా భయ్యా भैया 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 थोड़ा हिंदी आता तेलुगु आता. तू पूछना है था थोड़ा बाहर लेके आ जाओ मेरे को. డాక్టర్గా మేము ప్రాక్టీస్ చేసినాం అండ్ ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నా. నేనైతే నేను రూపాయి తీసుకోను. ఓన్లీ చెకప్ ఉట్టిగా చేసుకొని వెళ్ళిపోతా అంతే. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. ఇది ఓం భగవతే దిని ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే కనకరకరణై వాసమానేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహా. నీకు మోకాళ్ళు మంచిగా ఉన్నాయా? మంచిగానే ఉంటాయి పక్కన. అరే నీ అబ్బా. ఓకే. అది ఇప్పుడు నేను చూసి నా కిడ్నీ కొట్టుకుంటుంది నీకు మంచిగానే. కానీ ఆటు దానికన్నా స్పీడ్గా కొట్టుకుంటుంది. ఎట్లుండాలంటే సేమ్ కొట్టుకోవాలి కిడ్నీ ఆటు. అర్థమైందా? ఇప్పుడు అది ఫాస్ట్గా కొట్టుకొని ఇది ఫాస్ట్గా కొట్టింది అనుకో, నీ కాలు ఒక కాలు ముందు కురికి ఒక కాలు వెనక కురికితే ఏమవుతుంది? దడలోని కింద పడతాం. రెండు కాళ్ళు ఒకటే లెక్క కురకాలి. నీకు అర్థమైందా? అందుకే రెండు ఉరికియాలంటే నువ్వు కరెక్ట్ నీళ్ళు తాగాలి. ఇప్పుడు కిడ్నీకి నీళ్ళు పోయాలి, హార్ట్కి బ్లడ్ పోయాలి. ఏం చేస్తున్నా డాక్టర్ అని చెప్పాడా? నా పిచ్చోడా నాడు హాస్పిటల్కి వెళ్ళి పారిపోయొచ్చిండు. లేదు నా పేషెంట్. అక్కడ ముగ్గురు అమ్మాయిలు వస్తారు కదా, నలుగురు అమ్మాయిలు వస్తారు. వాళ్ళందరిని ఆపి మీరు అంబ్రెల్లాలు వాడండి ప్లీజ్, ఎండ ఎక్కువ ఉంది, మీ అందం పాడైపోతుందని చెప్పి. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. మీరు ఏం చదువుకుంటారు? మీరు అందరూ అంబ్రెల్లాలు వాడండి, ఉట్టిగా మీ ఫేస్ ట్యాన్ అయిపోతుంది ఎండకి. అన్న ఫోన్ ఎవరిదన్నా? ఫోన్ ఎవరిది? నాదే. చూపి ఒకసారి చూపి. ఎక్కడిది? ఎక్కడిది? నాదేనా? నిజం చెప్పు. ఫోన్
ఫోన్ ఎక్కడదన్నా? నీదేనా? ఖచ్చితంగా నీదేనా? ఖచ్చితంగా నీదేనా? కాదే, నీదైతే తీసుకొని పో. నీదైతే కాదన్న, నీది కాదన్న. అంత అనుమానం వచ్చింది. కాదన్నా, చెకింగ్ చేస్తున్నాం అందరి ఫోన్లు అందరివి కాదా? నాదేనా? ఇప్పుడు ఒకరి ఫోన్ ఎవరి ఫోన్ వాళ్ళే వాడాలన్నా. వేరే వాళ్ళ ఫోన్ వాడితే ఏమవుతుంది అంటే డిస్టర్బెన్సెస్ వస్తాయి. అది మన సిగ్నల్స్ ఉంటాయి కదా, శాటిలైట్ సిగ్నల్స్. ఆ శాటిలైట్ సిగ్నల్స్ నుంచి డిస్టర్బెన్సెస్ వచ్చి ఒక అనుభవం తయారవుతుంది మనకు తెలియకుండా. అది చాలా ప్రమాదం, అందుకే ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ అన్ని అట్లా ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఫోన్లోకి వెళ్ళిపోయి ప్రాబ్లమ్స్ ఇస్తున్నాయి. అందుకే మిమ్మల్ని చూస్తే మంచిగా అనిపించారు, మీకు ఏ ప్రాబ్లం రావద్దని మీ ఫోనేనా అని అడిగినాను. అందరిని అడుగుతున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిని అడిగినా. హ్యాపీ దసరా అన్న. పిచ్చోళ్ళ లెక్క కనబడుతున్నానా? పిచ్చోళ్ళ లెక్క కనబడుతున్నానా? పిచ్చోళ్ళ కనబడుతున్నా? పిచ్చోళ్ళ కనబడుతున్నా? పిచ్చోళ్ళ కనబడుతున్నా? పిచ్చోళ్ళ కనబడుతున్నా? హిందీ వాళ్ళా చచ్చింద్ర గొర్రె. పిచ్చోని హిందీలో ఏమంటారు? రాట్లేదే. పిచ్చోళ్ళ కనబడుతున్నా? పిచ్చోళ్ళ కనిపిస్తుంది. ఈడోడండి బాబు. పిచ్చోన్లా కనిపిస్తున్నా? నేను పిచ్చోన్లాగా కనిపిస్తున్నా చెప్పండి. అయ్యో, నేను మై పాగల్ చేసే దిగరా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. పిచ్చోని హిందీలో ఏమంటారు? సహాయం కోసం 18001123556కి కాల్ చేయండి. ఇప్పుడు చూడు. ఏంట్రా ఇది? బావ సారీ బావ, నేను ఏమల్లే బావ, అంతే. నా పిల్లంకి కూరగాయల మార్కెట్లో ఉన్నా అని చెప్పిన. నేను రోడ్ మీద తిరుగుతున్నా, ఒక పెగ్గేని పోతున్నా, తిడుతుంది. జర టమాటాలు అని నొర్రు ప్లీజ్, ప్లీజ్ దండం పెట్టు. హలో అన్నా, ఏమేమి ఉన్నాయన్నా? టమాటా, కొత్తిమీర, ఎంతనా టమాటాలు? 40 రూపాయలేనా? 40 రూపాయలంట టమాటాలు. దొండకాయలు ఎంతనా? 50 రూపాయలేనా? 30 రూపాయలకి ఎంత కిలోనా? కిలో. ఈ అమ్మ ఏం చేయాలన్నా దమ్దమ్ కూరగాయల మార్కెట్ అన్నది నేను ఒక బిర్యానీకి వచ్చిన. నా పిల్లము చూసిందని వస్తుంది. ఏంటి కిరణ్, వాట్ ఇస్ దిస్? అంటే అది ఏం చేస్తున్నావు కిరణ్? ఇదేనా నీ కూరల షాప్? ఇదేనా? మీరేంటన్నా పెద్దోళ్ళు, మీరైనా చెప్పాలి కదా. కూరలు అంటే మీరు ఆమెకి నచ్చ చెప్పండి అని చెప్పి మీరు చెప్తున్నారా? అంటే వాళ్ళదేం తప్పు, నేనే అడిగిన, హెల్ప్ అడిగిన. ఎట్లా అడుగుతావు అన్నా? నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను ఆయనని, మా ఇంట్లో వదిలేసి వచ్చి నేను కోసం ఈయనేమో బయట తిరుగుతున్నాడు. పెద్ద మనిషి కదా, చెప్పు నువ్వు న్యాయం చెప్పు. సారీ అన్న, నేను ఇప్పటి నుంచి ఇంటికి వెళ్ళిపోతాలే. ఆయన అట్లానే అంటాడు అన్న. ఇప్పుడు నువ్వు న్యాయం చెప్పన్నా? రోజు బయట తిరగడం ఇంట్లో మంచిగా ఉంటుందా? అన్న బిజీ ఉంటాడు, నీకు అర్థమవుతుందా? నువ్వు ఏడికొచ్చి ఏం చేస్తున్నావు? ఆయన బిజీగా ఉన్నాడు, నువ్వెందుకు ఇట్లా తలగబడ్డావంటున్నా? సరే మేడం, ఏమో పోర్పట మాట్లాడింది, అయిపోయింది. అంటే అన్న హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో నాకు హెల్ప్ చేసిండు. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అనే పెద్ద పదాలు నీకు అసలు అవసరమా కిరణ్? హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అనే పెద్ద పదాలు నీకు అసలు అవసరమా కిరణ్? మంచి పిల్లని ఇంట్లో పెట్టుకొని ఏంది? నువ్వు ఇంటికి నేను వస్తా. ఏంది ఇంటికి పోయేది? నువ్వు ఏడికి పోతావు? ఇంకో దాని దగ్గర పోతావా? నేను మందు తాగేటోడు ఎప్పుడు వేరే దాని దగ్గర ఓడు, మందు ఇల్లు అంతే. కరెక్టే కదన్నా? మందు తాగేటోడు ఎప్పుడు వేరే దాని దగ్గర ఓడు, మందు ఇల్లు అంతే. కరెక్టే కదన్నా? నువ్వు అప్పటి నుంచి 10 నిమిషాల నుంచి ఉర్రికి నాకు కంటలు వస్తున్నాయి అన్న. నాకు ఒక పవర్ వచ్చిందన్న. నేను అంబులెన్స్ డ్రైవర్ని. ఒక దున్నపోతు గుద్ది నాకు పవర్ వచ్చింది. ఎవరెప్పుడు చచ్చిపోతారో తెలిసిపోతుంది నాకు. వీడు ఇంకొక 2 నిమిషాలు చచ్చిపోతాడు అంటే ఇంటలేడు.
అన్న ఇగో 356 అవుతుందా 358 కూడా చచ్చిపోతాడా మనోడు దేని గురించి చచ్చిపోతాడు అని టైం అయిపోయింది మనోడు ఏం టైం అయిపోయింది పెళ్ళం కాలేదు పిల్లలు కాలేదు నాకు ఎవరు ఏం కాలేదు అసలు, నేను ప్యూర్ ఏం కాలేదు అసలు, నేను ప్యూర్. కావాలంటే నీది కూడా చెప్పమని చెప్తా. నన్ను వదులుతలేడు. నా చెప్పు ఒక్క నిమిషం నా చెప్పు ఒక్క నిమిషం నా చెప్పు ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నీ 3 నిమిషాలు వీంది అయితే అయిపోయినాక నాకు గుర్తొస్తుంది. ఒక్కటేసారి రాదు. మనోడు 2 మినిట్స్ ఇట్లా గిరగిర తిరిగి ఇక్కడ పడిపోతాడు చూడు, నేను చెప్పింది నిజం. 2 మినిట్స్ ఇట్లా గిరగిర తిరిగి ఇక్కడ పడిపోతాడు చూడు, నేను చెప్పింది నిజం. ఆ లోపల ఒక లైక్ వేసుకోండి, కామెంట్ వేసుకోండి. అభి 10 సెకండ్ గినో భయ్యా 10 7 भैया मेरे टेंशन है भैया 5 लाइक करो भैया 4 3 2 1 मैं बोला इसको नहीं सुना है बोला मैं इसको तुम्हारा कोई बोलना इधर आओ कुछ नहीं हुआ भाई अब बाय 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 ఇంకా 6 సెకండ్లు ఉంది 5 సెకండ్లు ఉంది 4 3 2 1 గాన్ చెప్పినా నేను ముందే చెప్పినా నాకు తెలుస్తుందని నువ్వు ఇంట్లో నేను వానికి చెప్తానే ఉన్నా నువ్వే ఇప్పుడు అని అట్లా చేసినావు. అవన్నీ మా నాన్న బ్లాగింగ్ మలయాళం సారీ నా ఎన్నాచి అన్యా ఇన్ని వచ్చింద ఇసు మొక్క చుడ్డమన్నా ఏంటంటున్నాడు నా నిన్న మనిషి బ్లాగింగ్ యూట్యూబర్ ఓకే ఫైన్ నిన్న చిన్నమన కాడను నిన్న హైదరాబాద్ నిన్నే ಮಾಡಿದ್ರಿ ಕನ್ನಡ ನಾನ ನಿನ್ನ చిన్న సంచారి అవునాను ఏ విధంగా నేను ఆడిన గిడిగి నేనే ఏ मैं होना उसने ए मैं मजाक ने जोक ने इधर ब्लॉगर का प्रोफेशन है ना बॉडी ना मार ने अनिया what in ne hey why get you so wow is a walk is it hey I was so torn no back I say hey I was in day so inna போறீங்க என்ன மணி என்ன రామసింగ్ దిక్కిందా అంజితం పొన్న అడినేనా రామసింగ్ దిక్కిందా అంజితం పొన్న అడినేనా ఏమన్నాడు ఎవరిని నన్ను ఆలోచన వాడే సొంతించి కొంటా అవా ఇప్పుడు నువ్వు ఏమన్నా ఎనీథింగ్ ఎల్స్ రాంగ్ నో హాసిని ఉడిన చిన్న అన్న ప్రకాష్ రాజున వాడిన సిద్ధార్థిని ఉడిన అవునిన నోటికి ఎదొస్తే మాట్లాడేయడమే इधर से भैया नाचो पकड़ो भैया एक बार पकड़ो नाचो नाच रे बुल्ले नाच नाच नाचो नाच रे नाच नाचो ना ड्रेस चाहिए अन्ना मेरे को करना है डांस कर करना है डांस कर डांस करो क्या कर रहे बुल्ले जाना है भाई करो जी तुम भी करो थोड़ा ऐसा नाच रे भैया काहे को भैया नाचो काहे को भैया ऐसा नाचो जी अरे क्या डांस भाई काम है डांस कर रहे मैं बोल रहा हूँ ना అంటే అది डांसेरा डांस
నాచరే అబ్బా పాట పెట్టాలి ఏం మాట్లాడకు చూడ ఏక్ ఇష్టం చూడ చూడ ఏంటిది అన్నా 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 మాకేంటిది అంటున్నాను అన్నా 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 నీకు శరీరం పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు అన్నా यो 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 एक ही स्टेप प्लीज జింగి చిక్ చిక్కి చిక్ 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 జిజ్జినింగ్ జిజ్జినింగ్ జింగ్ అన్నా సారీ 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 భయ్యా భయ్యా సారీ మూసుకో కార్ తీసుకురా టీవీలా ప్రాంక్స్ ప్రాంక్స్ అన్నా అన్నా జంపు చిక్ చుప్పు చిక్ జంపు చిక్ చుప్పు చిక్ జంపు చిక్ చుప్పు చిక్ జంబళంగు నంబళంగు జంబళంగు నంబళంగు డుమ్ सॉरी एक स्टेप करो मैं बोल रहा क्या ना तुमने के लिए आया मैं इधर जाओ ना उधर जाओ मैं तो तुम सामने जाओ ना नाचो मेरे पीछे क्यों आए एक स्टेप एक पर करो मैं चले जाता और जाओ उधर जाओ सामने जाओ सॉरी अना देखो लोगों को तो मेरे पीछे पीछे क्यों भाग रहा है मैं ठीक नहीं है एक स्टेप मेरे लिए जाओ जी उधर जाओ एक स्टेप करो क्या तमाशा कर रहा है ना प्लीज अना प्लीज ठीक है भैया सॉरी హలో హలో నాన్న యదవా ఎన్నిసార్లు చెప్పాను రా నువ్వు నాకు ఫోన్ చేయొద్దని మళ్ళీ చేసావేటి కాదు నాన్న ఇంటికి వస్తున్నాను నేను నేను రావద్దని చెప్పాను రా నేను మళ్ళీ ఫోన్ చేసి ఇంటికి వస్తానంటావు కాదు నాన్న ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నువ్వు ఇంట్లోకి వెళ్ళి పంపిస్తావని ఎగ్జామ్ లో ఫెయిల్ అవడం ఏంట్రా మా పరువు తీసినావు ఏరియాలో మొత్తంలా కాదు నాన్న చదువుతా నాన్న నేను చెప్పినా కాదు నాన్న నైట్ అంతా గానం కొట్టినావు నువ్వు నన్ను నువ్వు నాకు ఫోన్ చేయకరా నువ్వు ఇంటికి రాకు నువ్వు ఫోన్ చేయకు నువ్వు ఎక్కడన్నా వెళ్ళి ఎక్కడన్నా దూకే మాకు సంబంధం లేదు పొద్దున్నుండి ఏం తినలేదన్న ఎవరికన్నా మా ఫ్రెండ్ అని ఫోన్ చేద్దామని నా ఫోన్ కూడా లాక్కున్నావు మన ఫ్యామిలీలో తాత ముత్తాతల నుంచి ఫెయిల్ అయినోడే లేడు నువ్వు ఫెయిల్ అయినావు కాదు నాన్న ఇంటికి వస్తా నాన్న నేను ఒరే నువ్వు ఇంకొకసారి ఫోన్ చేసావంటే నీ తలకాయ పలగొడతాను రా నేను కాదు నాన్న ఎన్నిసార్లు ఫోన్ కట్ చేస్తావు నాన్న నేను ఇప్పటికి 5 మందిని అడిగినా నేను ఇంటికి వస్తాను వద్దురా నువ్వు ఇంటికి రాకు నువ్వు రాకు ఇంటికి రాకు నువ్వు నాకు ఫోన్ చేయకు ఫోన్ ఎవరిది అసలు ఫోన్ ఎవరిది ఇట్లా రోడ్డు మీద ఒక అన్న వాళ్ళు నడుచుకుంటూ పోతే అడిగినా నాన్న అన్నా వాడిని నమ్మకండి అన్నా నమస్తే సార్ నమస్తే వాడిని నమ్మకండి వాడు చదవాడు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు వానికి లేని అలవాటు లేదు గుట్కా పాను పరాకు అన్ని తింటాడు మా పరువు తీస్తుండు సార్ మీరు చెప్పురు ఇది కరెక్టా ఫోన్ ఇమ్మన్నాడు ఫోన్ ఇచ్చినా మాట్లాడుతుంటే మాట్లాడండి లేదంటే వెళ్ళిపోతాం వాడు ఫెయిల్ అవ్వడం ఒక్కటే కాదు వాడు ప్రతి దాంట్లో ఫెయిల్ ఒక అమ్మాయిని తీసుకొచ్చిండు పెళ్లి చేసుకుంటా అన్నాడు ఆ అమ్మాయి ఏం చేసింది వదిలేసిపోయింది అప్పుడు కూడా ఫెయిల్ వీడు మీరు పాస్ అయిన వాళ్ళు అసలు ఫెయిల్ అయిన వాడితో మాట్లాడొద్దమ్మా మీరు పాస్ అయ్యారంటే మీరు ప్రపంచంలో విమానం నడుపుతున్నట్టు వాడు విమానం తుడుస్తున్నట్టు నాకు అర్థం కాలేదు సార్ తప్పు వాడు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి ఇంటలేడు మాటలు ఇంటలేడు వానికంట మళ్ళా వానికి గర్ల్ ఫ్రెండ్ లంగా పాస్ ఇప్పుడు నువ్వు ఏమన్నా నిన్ను ఇంటికి రావద్దురా అని చెప్తే వాళ్ళని వీళ్ళని అడుక్కుంటా మీరు రోడ్ మీద వెళ్ళే మీకే అంత ప్రేమ ఉంటే కన్నా తండ్రిని నాకెంత ప్రేమ ఉండాలి వాడు చదువురా అంటే చదవకుండా కూర్చొని ఫోన్ ఓపెన్ చేసి టక 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 ఎవరో పూజతో చాటింగ్లు అయిపోతే అయిపోవు ఫ్రెండ్స్ వస్తారు
ఆ ఫ్రెండ్స్ వచ్చి ఆ కొడుకులకి కట్టుకోనికి బట్ట కూడా ఉండదు, కానీ ఆ కొడుకులు వచ్చి వీడియో వాళ్ళు కలిసి ఏం చేస్తారు తెలుసా, బుక్కులు పక్కన పెట్టి ఏవో వీడియోలు చూస్తారు. చెప్పు నాన్న, ఇది కరెక్ట్?